మీడియా అందరి ముందు కూడా అసలు నిజం బయటపెట్టి జ్యోత్స్నకి చుక్కలు చూపించిన కాశీ. ఇది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా? అయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేయండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కార్తీక్ అయితే చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు కాశీకి. కాశీ, నువ్వు ఇప్పుడు వైరా దగ్గరికి నాతో పాటు రాకపోతే కనుక నీకు సీరియస్గా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడే నేను పోలీసులకు అయితే ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేపిస్తాను అని చెప్పేసరికి, బావా వద్దు, ఇప్పుడు పోలీసులు కనుక నన్ను అరెస్ట్ చేస్తే నా ఫ్యూచర్ అనేది స్పాయిల్ అయిపోతుంది. పద, నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పేసి ఇంకా వైరా ఇంటికైతే బయలుదేరుతారు కాశీ అలాగే కార్తీక్. దారిలో వెళ్తూ ఉండగా, కాశీ, నువ్వు అసలు ఎందుకు ఇలాంటి పని చేసావో నాకు అర్థం కావటం లేదు. నీకు ఆల్రెడీ జ్యోత్స్న గురించి తెలుసు. అంతకుముందు కూడా జ్యోత్స్న నిన్ను చాలా మోసం చేసింది. జ్యోత్స్న సంగతి నీకు తెలిసి కూడా నువ్వెందుకు జ్యోత్స్న చెప్పిన దానికి అంగీకరించావో నాకు అర్థం కావటం లేదు. నిన్ను పిచ్చోడనాలో మంచోడనాలో నాకు అసలు అర్థమే కావటం లేదు అని చెప్పేసి ఎంత మాట్లాడినా సరే, బావా నేను క్షమించమని చెప్పాను కదా, సారీ బావా, మళ్ళీ చెప్తున్నాను, అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటాను బావా అని చెప్పేసి కాశీ అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. కాశీ, నువ్వు చేసింది మామూలు తప్పు కాదు, కాళ్ళు పట్టుకుంటే క్షమించేంత తప్పు కాదు నువ్వు చేసింది. మా నాన్న పరువును తీసుకువెళ్ళి నువ్వు రోడ్డు మీద నిలబెట్టావు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఈలోపు వైరా ఇల్లు రానే వస్తుంది. ఇంకా అప్పుడు కార్తీక్ అయితే, కాశీ నువ్వు ముందెళ్ళు, నేను ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాను అని చెప్పేసి కాశీకి చెప్పేసరికి చాలా భయంగా అయితే కాశీ వైరా ఇంట్లోకి అడుగు పెడతాడు. అడుగు పెట్టగానే వైరా ఇంకా, కాశీ ఏంటి ఇప్పుడు వచ్చారు, కాబోయే జనరల్ మేనేజర్ గారు, అయినా మీ జాయినింగ్ ఎప్పుడు అని చెప్పేసి చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు వైరా అయితే. నేను చెప్తాను కాశీ జాయినింగ్ ఎప్పుడు అని చెప్పేసి కార్తీక్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా వైరాకైతే చుక్కలు కనబడతాయి. కార్తీక్, నువ్వేంటి ఇటొచ్చావు అని చెప్పేసి ఏమీ తెలియనట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటాడు వైరా. ఏంటి వైరా, నీకు మా తాతకి ఉన్న శత్రుత్వాన్ని మా తరతరాలకి కూడా నువ్వు పంచుతున్నావా ఏంటి? నువ్వు కాశీని అస్త్రంగా ఉపయోగించుకొని మా నాన్నని స్టేషన్కి పంపించావన్న విషయం నాకు తెలిసింది. ఇప్పుడే మీ ఇద్దరిని మీడియా ముందు నిలబెడతాను అని చెప్పేసి వైరా మీదకి వెళతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళగానే వైరా అయితే కార్తీక్ మీదకి ఫైటింగ్ చేయడం అయితే మొదలు పెడతాడు. అప్పుడే ఇంకా కార్తీక్ వైరా చంప పగలగొట్టి ఇద్దరిని కూడా మెడ పట్టుకొని శివనారాయణ దగ్గరికి అయితే ఇంకా తీసుకుని వస్తాడు. అలా తీసుకొచ్చి శివనారాయణ కాళ్ళ మీద పడేస్తాడు. అలా వస్తూ ఉండగానే మీడియా వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తాడు కార్తీక్. మీడియా వాళ్ళు కూడా శివనారాయణ ఇంటికి రావడంతో, ఏంట్రా కార్తీక్, ఏమైంది, ఈ వైరాని అలాగే కాశీని తీసుకొచ్చావేంటి నా దగ్గరికి అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. తాత, వీళ్ళే అసలు కారణం, మన రెస్టారెంట్లో ఫుడ్ కల్తీ అవ్వడానికి కారణం వీళ్ళిద్దరే అని చెప్పేసి వాళ్ళిద్దరినీ కూడా శివనారాయణ కాళ్ళ మీద పడేసరికి శివనారాయణ చాలా సీరియస్ అయితే అయిపోతూ ఉంటాడు. ఏంటి కాశీ, నువ్వు దాసు కొడుకువి కదా, కనీసం దాసు బుద్ధి కూడా నీకు రాలేదా? మీ నాన్న మనసు ఎంత మంచిది, అలా పిచ్చివాడికలాగా ఉంటాడు, కానీ దాసు మనసు చాలా మంచిది. నువ్వు దాసు కొడుకువై ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటి నాకు అర్థం కావడం లేదు అని చెప్పి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. పారిజాతం, చూసావా నీ మనవడు, నా మనవడు నా మనవడు అని చెప్పేసి నువ్వు ప్రతిదానికి వెనకేసుకొస్తావు కదా, నా పరువును తీసి రోడ్డు మీద పెట్టాడు నీ మనవడు, ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పేసి పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు. ఏవండి క్షమించండి, వాడి బదులు నేను క్షమాపణ చెప్తున్నాను మీకు, వాడు చిన్న పిల్లోడు, వాడికి ఏమీ తెలియదు అని చెప్పడంతో పారిజాతం నోరు మూసుకో అని చెప్పేసి పారిజాతం మీదకి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఇంకా అప్పుడే మీడియా వాళ్ళైతే రావడం జరుగుతుంది. వాళ్ళని చూడగానే, ఏంట్రా కార్తీక్, మీడియా వాళ్ళని నువ్వే పిలిచావా అని చెప్పేసి శివనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు. అవును తాత, మీడియా వాళ్ళని నేనే పిలిచాను, ఎందుకంటే వీళ్ళిద్దరూ తప్పు చేశారు, మా నాన్న తప్పు చేయలేదు అని ఏ మీడియా అయితే ప్రచారం చేసిందో సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే మా నాన్న తప్పు చేశాడు అని చెప్పేసి బయట పెట్టారో, అదేవిధంగా ఈరోజు మా నాన్న కాదు తప్పు చేసింది, వైరా కాశీ తప్పు చేశారు అనే విషయాన్ని నేను సోషల్ మీడియాలో బయట పెట్టడానికే మీడియా వాళ్ళని రమ్మన్నాను అని చెప్పడంతో శివనారాయణ, చాలా మంచి పని చేశావు అని చెప్పేసి కార్తీక్ని అంటూ ఉంటాడు. ఏ వైరా, ఎందుకు నువ్వు ఇలాంటి పని చేశావు? నువ్వు ఎప్పుడు కూడా బిజినెస్ నాతో పోటీ పడాలనుకోవడం తప్పు లేదు, కానీ ఇలా కల్తీలు చేసి లేదంటే ఇంకేదో ఫ్రాడ్ చేసి మోసం చేసి పోటీ పడాలి అనుకోవడం అనేది చాలా తప్పు అని చెప్పేసి ఇంకా శివనారాయణ అయితే
వైరాకి క్లాస్ పీకుతూ ఉంటాడు. ఇంకా దశరథ అయితే మాట్లాడుతూ ఉంటాడు. వైరా, నీకు అసలు సిగ్గుందా? కాశీని అడ్డు పెట్టుకొని మా రెస్టారెంట్ మీకు ఫుడ్ కల్తీ చేస్తావా అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉండగా, ఇంకా మీడియా ముందే వైరా అయితే ఇదంతా చేయడానికి కారణం నేను కాదు, మీ ఇంట్లో ఉన్న మీ అమ్మాయి జ్యోత్స్న పేరు చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా దశరథ అడుగుతూ ఉంటాడు, ఏంటి వైరా, నా కూతురు కారణమా? ఏం నీ తప్పు బయటపడిందని నా కూతురు మీదకి నెట్టేస్తున్నావా ఏంటి నేరం మొత్తం అని చెప్పేసి, మీ కూతురి మీద నెట్టడం కాదు దశరథ గారు, మీ కూతురు పక్కనే ఉంది కదా, ఒకసారి అవునో కాదో అడగండి. మీ కూతురు మీదకి నెట్టాల్సిన అవసరం నాకేంటి? దీని అంతటికీ ముఖ్య కారణం జ్యోత్స్నే అని చెప్పేసి వైరా చాలా గట్టిగా చెప్పడంతో ఒక్కసారిగా దశరథ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం జ్యోత్స్న, నీ మీద అంత పెద్ద నింద వేస్తుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావే, చెప్పు సమాధానం అని చెప్పేసి శివనారాయణ చాలా గట్టిగా అడగడంతో జ్యోత్స్నకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. జ్యోత్స్న అయితే ఏమీ మాట్లాడదు. పారిజాతం ఇంకా, జ్యోత్స్న నువ్వు అయిపోయావే, ఇప్పుడు ఎలా బయటపడతావో నువ్వే ఆలోచించు, నా వల్ల అయితే కాదు అని చెప్పేసి పారిజాతం అయితే పక్కకి జరిగిపోతుంది. అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే, ఏం వైరా, ఏం మాట్లాడుతున్నావు, నా పేరు చెప్తావేంటి నువ్వు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతుంటే, అప్పుడే ఇంకా కాశీ అయితే, అవును తాత, జ్యోత్స్న అక్కే కారణం. జ్యోత్స్న అక్కే నాకు వైరా దగ్గర జాబు ఆఫర్ చేసి, వైరా గారి ద్వారా మా నాన్నను సీఈఓ పొజిషన్లో ఉంటే తీసేసి తను సీఈఓ అవ్వాలనుకుంది. దానికి సాక్ష్యం నేనే. అదే కాకుండా జ్యోత్స్న అక్క ఎన్ని అకౌంట్స్లో ఫ్రాడ్ చేసిందో, ఎన్ని లక్షలు కోట్లు ఫ్రాడ్ చేసి తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకుందో, ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడే తీసుకుని వస్తాను అని చెప్పేసి వెళ్ళి, ఇంకా కాశీ అయితే తన ల్యాప్టాప్తో అలాగే పెన్ డ్రైవ్ తీసుకుని వచ్చి ల్యాప్టాప్లో ఉన్న అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీడియా ముందు శివనారాయణకి అలాగే దశరథకి చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా జ్యోత్స్న కుట్ర అంతా కూడా బయటపడడంతో శివనారాయణ జ్యోత్స్న చంప పగలగొడతాడు. దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నేనేదో అనుకుంటే ఏదో అయ్యింది, నేను సీఈఓ అవ్వాలని చూస్తే కేవలం నాకు వారసురాలు పోస్ట్ పోయేలాగా ఉందేంటి అని చెప్పేసి జ్యోత్స్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే, బూడిదలో పోసిన పన్నీరు చేసావు కదే నా శ్రమ అంతా, నేను నిన్ను ఇంటి వారసురాలుగా చూడాలని నేనేదో పిల్లల్ని మార్చి నా మనవరాలవైన నిన్ను వారసురాలను చేస్తే, నువ్వేమో ఇలాంటి పనికిమాలిన పనులు చేసి వారసురాలు కాదు కదా, కనీసం పని మనిషి పోస్టులో కూడా ఉండకుండా తయారయ్యేలాగున్నావుగా, నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు, ఇప్పుడు నా మనవరాల్ని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా జ్యోత్స్న అయితే చెమటలు పట్టిపోతూ ఉంటాయి. ఇంకా దశరథ అయితే, జ్యోత్స్న నువ్వు నా కూతురువని ఇన్ని తప్పులు చేసినా సరే నేను ఊరుకున్నాను, కానీ ఈ క్షణం మాత్రం నిన్ను ఊరుకునే ప్రసక్తి లేదు, ఇప్పుడే నువ్వు నీ కట్టుబట్టలతో ఇంట్లో అయితే వెళ్ళిపో అని చెప్తూ ఉండగా, కార్తీక్ అయితే, మావయ్య ఎక్కడికి వెళ్ళిపోతుంది జ్యోత్స్న నీ కన్న కూతురు, జ్యోత్స్నని ఎక్కడికి పంపించడానికి వీల్లేదు, ఏ మీడియా ముందైతే నా తండ్రిని సంకెళ్ళు వేయించి తీసుకుని వెళ్ళారో ఆ మీడియా ముందే జ్యోత్స్నని కూడా అరెస్ట్ చేయించాలి అని చెప్పడంతో, బాగా చెప్పావురా కార్తీక్, నా బావగారిని అరెస్ట్ చేయించింది జ్యోత్స్న, నా కన్న కూతురైనా సరే ఈ విషయంలో, నా పరువు విషయంలో, మా నాన్న పరువు విషయంలో ఇలాంటి నష్టం చేసిన ఎవరైనా సరే నేను కోర్టుకి ఏడ్చాల్సిందే అని చెప్పేసి అప్పటికప్పుడు పోలీసులను అయితే పిలిపించి జ్యోత్స్నని అరెస్ట్ చేయించి, జ్యోత్స్న ముందే శ్రీధర్ని అయితే ఇంటికి తీసుకుని వస్తాడు కార్తీక్. అది చూసి, బావా ఎంత పని చేసావు నువ్వు, నేను సీఈఓ అవ్వాలనుకున్నాను, కానీ ఈ విధంగా నన్ను జైలు పాలు చేస్తావని నేను అనుకోలేదు, నిన్నైతే క్షమించను బావా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను కూడా నేను కిందకి లాగుతాను, నువ్వేదో బాగా సంబరపడిపోతున్నావేమో, ఇప్పుడు నేనే గెలిచాను, నాదే పై చేయి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో, కాదు బావా, నిన్ను మాత్రం వదిలిపెట్టను, నిన్ను ఆ దీపని కూడా నేను రోడ్డుకి ఈడుస్తాను అని చెప్పేసి అనుకుంటూ శపించుకుంటూ ఇంకా పోలీసులతో పాటు ఏమీ చేయలేక వైరా అలాగే జ్యోత్స్న అయితే వెళ్తూ ఉండగా కాశీ అయితే, ఇంకా బావా, నేను ఇప్పుడు పోలీసులు వెళ్తే మా మామగారి పరువు పోతుంది, నా భార్య బాధపడుతుంది అని చెప్పడంతో,
ఏం కాశీ, మీ ఆవిడ మీ మామగారు ఇప్పుడు గుర్తొచ్చారా? నువ్వు మా నాన్న మీద నింద వేసి పోలీస్ స్టేషన్కి పంపించేటప్పుడు మా నాన్న గుర్తు రాలేదా, నా చెల్లి గుర్తు రాలేదా అని చెప్పేసి నువ్వు కూడా జైలుకి వెళ్ళాల్సిందే. తప్పు తప్పే, తనవాడైనా సరే శిక్ష తప్పదు కాబట్టి నువ్వు కూడా వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని కూడా ఇంకా కుటుంబం అంతా కూడా జైలుకి పంపిస్తారు. ఈ విధంగా కాశీ అయితే తన అకౌంట్స్ డీటెయిల్స్ కానీ మొత్తం తను చేసిన ఫ్రాడ్ మొత్తాన్ని కూడా బయటపెట్టి జ్యోత్స్నాని వైరాని కూడా అరెస్ట్ చేయించడమే కాకుండా తను కూడా అరెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా శ్రీధర్ బయటికి రావడంతో కాంచన కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు దీప అయితే, బావా నువ్వు అనుకున్నది చేశావు, నాకు తెలుసు బావా నువ్వు ఏదైనా చేయగలవు అని చెప్పేసి ఇంకా కార్తీక్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.